ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జీజీయూ ఛాన్సలర్ కెవి సత్యనారాయణ రాజు అధ్యక్షత వహించగా శ్రీ కళావేదిక చైర్మన్ కళారత్న కత్తిమండ ప్రతాప్ స్వాగత ప్రసంగంతో, అలాగే భారతీయ సంస్కృతి, తెలుగు కల్చర్ ఉట్టిపడేలా కళాకారులు, నృత్యకారుల ప్రదర్శనలతో అట్టహాసంగా 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఏపీ రక్షణ దళం కమాండెంట్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, పొట్టి శ్రీరాములు, తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎం శ్రీనివాసరావు, సాహితీవేత్తలు ఎర్రప్రగాఢ రామకృష్ణ, శ్రీ కళావేదిక జాతీయ ప్రణాళికాధికారి డాక్టర్ టి పార్థసారథి, శ్రీ కళావేదిక అధ్యక్షులు ఈశ్వారి భూషణం తదితరులు పాల్గొని తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి గొప్పతనాన్ని కొనియాడారు. ఈ మహాసభల కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, తెలుగు భాష, సాహిత్యాలు ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు, సాహితీకారులు, కళాకారులు ప్రజలను అలరించాయి.
బయటకు వెళ్ళిపోతాను సార్ వీళ్ళిద్దరు తీసుకుంటాను. ఈ మహాసభల కార్యక్రమంలో తెలుగు భాష గొప్పతనం గూర్చి అలాగే తెలుగువారు ప్రపంచంలో ఎక్కడున్నా అందరూ కలిసి భాషా పరిరక్షణకు కృషి చేయాలని ప్రముఖులు ప్రసంగించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థిగా అడుగుడినటువంటి నాటి నుంచి ఇప్పుడు రిజిస్ట్రార్ ఇన్ఛార్జ్ బాధ్యత నిర్వహించే నేటి వరకు
నన్ను ఉన్నత స్థితికి తీసుకొచ్చినటువంటి ఎందరో గురువర్యులు, ఎందరో మహానుభావులకు అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తూ ఈ శ్రీశ్రీ సాహిత్య వేదకి నిర్వహిస్తున్నటువంటి కత్తి ప్రతాప్ గారు కళారత్న, వారి కత్తికి రెండంచులు కలిగినటువంటి ఖడ్గం ఎప్పుడూ పదును ఉంటుందని చెప్పేసి భావిస్తూ విశ్వవిద్యాలయంలో రాజమహేంద్రవరంలో ఏర్పడినటువంటి తెలుగు విశ్వవిద్యాలయానికి అక్కడ ఉన్నటువంటి పాపర్లకు సైతం అర్థమైతేనే దానిలో ఉన్నటువంటి ఆ ఎస్సెన్స్ ఏదైనా సరే మసాలా వేయకుండా కూర వండితే ఎంత చప్పగా ఉంటుందో, దానికి తగిలిస్తే ఎంత రుచికరంగా ఉంటుందో, ఆ తెలుగు భాషని సామాన్యులకి అందుబాటులోకి తీసుకురాగలిగినప్పుడే ఆ మాధుర్యాన్ని కవులే కాదు, కళాకారులే కాదు, పండితులే కాదు, పామరుల యొక్క పాదాల దగ్గరకు తీసుకెళ్ళినటువంటి నాడు మన భాష శ్రీకృష్ణదేవరాయలు గారు ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగుతున్నటువంటిది. ఎందుకైంది? ఆ ఇటలీ భాష ఎలా అయితే అచ్చులతో మిలించబడుతుందో, తెలుగు కూడా ప్రతి మాట, ప్రతి ఒక్క ఉచ్చారణ, ప్రతి ఒక్క మనిషి యొక్క పేరు అచ్చుతోనే ముగింపుకలుగుతుంది. కనుక నిజంగా ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి ఈ కార్యక్రమాలు ప్రైవేట్ పరంలో కూడా ఇంత అటహాస్యంగా, ఘనంగా అనేక మంది అతిరథ మహారాజులని వేదిక మీదకి తీసుకొచ్చి నిర్వహించడం అనేటువంటిది అది నిజంగా చైతన్య రాజకీయానికి దాతృత్వం కలిగినటువంటి మూర్తివంతులకు మాత్రమే దక్కుతుందని చెప్పేసి భావిస్తూ నాకు ఒక చిన్న మనవి, అఫీషియల్గా అయితే చెప్పకూడదు కానీ ప్రపంచ తెలుగు మహాసభలు గత సంవత్సరంలో 25లో గజల్ శ్రీనివాస్ గారు గుంటూరులో నిర్వహించారు. నేను కృష్ణా జిల్లా రచయితల సంఘంలో ఒక దాంట్లో సభ్యత్వం కలిగినటువంటి వాడిగా అక్కడ గుర్తుపండు సుబ్బారావు గారు, గౌరవనీయులు డాక్టర్ పూర్ణచంద్ర గారు అక్కడే ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్లో 28-29 తారీఖులో 2024 జరిగిన 25లో జరిగాయి. ఇక్కడ ప్రపంచ సాహిత్య సభలు అందరూ ఒకే వేదికలో ఉంటే ఇంకెంత ఘనంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే మనము ఎన్ని నదులున్నా సరే సముద్రుడే కాదు, చివరికి ఆ గమ్యస్థానం కనుక ఉన్నటువంటి మనం పెట్టుకోకుండా ఈ ప్రపంచ మహాసభ నిర్వహించే వారందరూ ఎంతగా ఉంటుందని చెప్పేసి వ్యక్తిగతంగా నేను భావిస్తూ ఈ చక్కటి సదావకాశాన్ని కల్పించినటువంటి మనలో ఎందరో మహానుభావులు అదైనటువంటి సరస్వతి మాట్లాడు చాలా బృహత్తర విధానంలో ఈ కార్యక్రమం చేయాలనుకున్నాము. మా ప్రయత్నాలన్నీ చేశాము. సాహిత్యం అంటే సమాజాన్ని హితం కోరుకునేది. చతుసృష్టి కళల్లో ప్రధాన భూమికని పోషిస్తుంది. రకంగా ఇందులో మనం ఖండించాలనేటువంటి చేసినటువంటి చిన్న ప్రయత్నంలో ప్రథమ భాగం ఈ మొదటి రోజండి. సంగీతం తీసుకున్నాం, సాహిత్యం తీసుకున్నాం, లలిత కళలు తీసుకున్నాం. తదుపరి ఈ చతుసృష్టి కళల్లో మిగిలిన కళలను కూడా ప్రవేశపెట్టాము. పురాతన నాణ్యాలు, తర్వాత కొన్ని కలెక్షన్స్, అంటే భాషకు సంబంధించినటువంటి అంశాలు, ఇట్లాంటివన్నీ కూడా మా ప్రయత్నం చేశాము. మరి పాల్గొన్న వారు, వీక్షకులు ఎంతవరకు మేము సఫలీకృతం అయ్యామో వాళ్ళే న్యాయ నిర్ణేతగా నిర్ణయిస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి ఏమన్నా మేము మైనస్ అంటే పొరపాటుగా ఏమన్నా చేసినట్లయితే మరోసారి సభల్లో ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటాం అనేటువంటిది చెప్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎలా చేద్దాం, ఎప్పుడు చేద్దాం అనేటువంటి ఆది బిందు మా ప్రతాప్ గారు మమ్మల్ని అందరిలో ఉత్సాహపరుస్తుంటారు. CEO గారు, తదుపరి ఈశ్వర్ గారు ఎంతంటే అంత. చివరికి ముగ్గురు కూర్చుంటాము, కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకుంటాం. అప్పటికప్పుడు అయిపోతే ఏది కూడా ఎన్ని సాగదీసేటువంటి విధానం ఉండదు. చేద్దాం, ఈ నెలలో ఇక్కడ చేద్దామంటే అంతే. ఎక్కడా కూడా మాకు వ్యతిరేక భావన రాలేదండి. అలాగా ఇక్కడ 7 ప్రపంచ సభలు నిర్వహించడం జరిగింది.
36 దీంతో 37 వరల్డ్ రికార్డు సాధించినటువంటి ఏకైక సంస్థ అండి. 2 దశాబ్దాలుగా గోదావరి నది పరుగులు తీసినట్టుగా ఈ సాహిత్య కెరటాలు ఉవ్వెత్తున ప్రయాణం చేస్తున్నాయి. ఇదే క్రమంలో ముందు ముందు కూడా నడిపించే బాధ్యతల్లో నేను ఒక భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. మరి ఈ 7 మహాసభల్లో 4 సభలు పూర్తిగా నేనే నిర్వర్తించానని గర్వంగా చెప్తున్నాను. తాడేపల్లిగూడెంలో 2, గత సంవత్సరంలో ఏలూరులో, ఈ సంవత్సరంలో మన రాజమహేంద్రవరంలో కూడా చేసేటువంటి అవకాశం నాకు దక్కింది. ఈ సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ప్రత్యేకత ఏంటంటే మన గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ చైతన్యరాజు గారి యొక్క సహకారాలు. అది తెలుగు భాషలో చెప్పడానికి కొరవడవలసినటువంటి మాటలతో చెప్పాలండి. చక్కని సహకారం అందించారు. మేము ఏదడిగితే అది ఓకే, ఈ వేదిక కావాలా ఓకే, ఇక్కడ లైటింగ్ కావాలా ఓకే. ఆయనతో పాటు వారి యొక్క ఉద్యోగ బృందం శ్రీనివాసరావు గారు, చైతన్య గారు, వలి మేడం గారు, మేము ఏదైనా చెప్పినట్టే విత్ ఇన్ సెకండ్స్ నిర్వహణాధికారి చైతన్యరాజు గారికి నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నాను, ఆయన ఆశీర్వదిస్తున్నాను. ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి మంచి కార్యాలు ఆయన చేయాలని చెప్పేసి నేను సంకల్పిస్తున్నాను. నిజంగా చైతన్యరాజు గారిని చూస్తే నాకు అనిపిస్తుంది నాటి కృష్ణదేవరాయల్ని తలపింపజేసేలా ఉన్నాడు ఆయన. ఎందుకంటే అన్ని రంగాల్ని కూడా ఆయన ఇతోధికంగా ప్రోత్సహిస్తున్నారు. చాలా అద్భుతంగా అటు సాహిత్య రంగం, ఇటు కళారంగం, ఇటు విద్యారంగం, ఒకటేంటి ఎంతో మందికి విద్యాదానాన్ని ప్రసాదిస్తున్నటువంటి చైతన్యరాజు గారికి, అలాగే మా శ్రీశ్రీ కళావేదిక CEO డాక్టర్ కళారత్న కత్తిమండ ప్రతాప్ గారిని కూడా నేను ఈ సభాముఖంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే నిత్యం నిరవధికంగా ప్రతి నెల ఎక్కడో ఒక చోట ప్రాంతాలకు అతీతంగా ఆంధ్ర తెలంగాణ అనేటటువంటి ఆ భేదం లేకుండా ప్రాంతాలకు అతీతంగా చక్కటి కవి సమ్మేళనాలు ఇప్పుడు 169 కవి సమ్మేళనాలు ప్రతి నెల నిర్వహిస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు. పైగా కలం పట్టని వాళ్ళ చేత కలం పట్టిస్తున్నారు, గళం విప్పని వాళ్ళ చేత గళం విప్పిస్తున్నారు. ఈ విధంగా అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి శ్రీశ్రీ కళావేదిక CEO ప్రతాప్ కత్తమండ గారికి, తర్వాత ఈనాటి ఈ సభలకి జాతీయ అధ్యక్షుడు డాక్టర్ టి పార్థసారథి గారు, అలాగే శ్రీమతి ఈశ్వరి భూషణం, తగ్గిన సభ్యులందరినీ కూడా నేను అభినందిస్తూ, నాకు ఈనాడు పాల్గొనేటటువంటి ఇంతమంది మహామహుల సమక్షం తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే మలగని వెలుగే రామహేంద్ర గోదావరి రసతరంగములదేవి రామహేంద్ర గోదావరి రసతరంగములదేవి రాయలు మోసిన బంగారు పల్లకిలో ఊరేగిన తెనె వంటి భాష ఒక్క తెలుగే తెలుగే ఇది తెలిసిన తెలుగు బ్రతుకు మలగని వెలుగే మలగని వెలుగే. ఇంత అద్భుతమైనటువంటి తెలుగు ప్రపంచ మహాసభలుగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి సత్యనారాయణ రాజు గారు, చైతన్య రాజు గారు అంటున్నారు. నిజానికి ఇక్కడికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నవరం సత్యనారాయణ రాజు గారే ఇక్కడికి వచ్చారేమో 7 మహాసభలు అనిపించేటట్టుగా అద్భుతంగా నిర్వహించిన కత్తిమండ ప్రతాప్ గారు ఇక్కడ నుంచి వాళ్ళకు కీర్తి పండిన ప్రతాప్గా మా భూషణం గారు, ఈశ్వరి భూషణం గారు భాషణ భూషణంగా వికసిస్తున్నారు. ఇంత అద్భుతమైన, ఎందుకంటే సభ నిండుగా ఇంత అద్భుతం, అసలు సినిమాలకు టికెట్లు దొరకగానే చూశాను కానీ సభల్లో సీట్లు దొరకని పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ సభ గ్రామర్ ఉంది,
ముందుగా అభినందనలు తెలియజేస్తున్నాం. కోసల దేశం రాజులు చూసాము, మిథిలా నగర రాజులు చూసాము, కానీ ఇక్కడ చైతన్య దేశానికి ఒక రాజు ఉన్నారు. వారు చైతన్య రాజు గారు. ఇంత వారి కత్తికి రెండు వైపులా పదునుంది. ఇటు విద్యాదానం చేస్తున్నారు, ఇట్లా సాహిత్యాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా నమస్సులు తెలియజేస్తున్నాం. ఇంతమంది తెలుగు వారిని ఇక్కడ ఏకీకృతం చేసి ప్రపంచ సాహిత్య సభలు నిర్వహించడం, బహుశా ఇది 7వ సభ, అంటే 7 అడుగులు వేశారన్నప్పుడు, ఇప్పుడు 7 అడుగులు వేశారు. నిజంగా ఇది 100 సంవత్సరాలు 100 సభలు జరగాలని కోరుకుంటూ, ఇంత పెద్ద అత్యున్నత మహారథుల మధ్య పాల్గొనే అవకాశం మాకు కలిగించినందుకు నిర్వాహకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే ఆచార్య టి గౌరీ శంకర్ గారు, పూర్వ రిజిస్ట్రార్, తెలుగు విశ్వవిద్యాలయం, వారిని తమ సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. సభాస్వరస్వతికి నమస్కారం. ఆంధ్ర చైతన్య సారస్వత పరిషత్తు, శ్రీ శ్రీ కళావేదిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈనాటి 7వ ప్రపంచ సాహిత్య సభలకు వేదిక చేసినటువంటి పెద్దలు, మిత్రులు, ముఖ్యంగా గౌరవనీయులు శ్రీ చైతన్య రాజు గారికి, శ్రీ శ్రీ కళావేదిక అధినేత శ్రీ కత్తిమండ ప్రతాప్ కుమార్ గారికి, సభలో ఉన్న మీకు, ఇతర మిత్రులందరికీ నమస్కారం. సమయం ఎక్కువగా లేదు మాట్లాడడానికి, భోజనానికి సమయం అవుతోంది, కానీ ఆహ్వానించారు, మాట్లాడమన్నారు. 1-2 మాటలు చెప్పాలి. ముఖ్యంగా ఇవాళ మనం తెలుగు భాషను బ్రతికించుకుంటున్నామంటే, తెలుగు భాషను ఈ తరంలోకి తీసుకెళ్తున్నాము, నిలబెట్టుకుంటున్నామంటే ఇటువంటి చైతన్యరాజు గారి లాంటి సంస్థలు, వ్యక్తులు ఉండటం వల్లే ఇవాళ తెలుగు ఇంకా బాగా పచ్చగా పరిమళిస్తుందని భావిస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు తెలుగు పిల్లలు, ఈ తరం పిల్లలు తెలుగు చదువుకునే పరిస్థితి లేదు, తెలుగు దూరం అవుతున్నారు, పిల్లల్లో ఈ జనరేషన్ అంతా కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అని యునెస్కో కూడా రానున్న కాలంలో తెలుగు ముద్ద భాషల్లో చేరపోతుంది అనే ఒక ప్రమాద ఘంటికలను మనకు అందించినా అదేమీ లేదు అనే ఒక గుండె ధైర్యంతో తెలుగు ఇంకా 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 కొన్ని వేల సంవత్సరాలు బ్రతికి ఉంటుంది అని నిరూపించుకుంటున్నటువంటి సందర్భంలో ఇటువంటి సభల్ని మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. ఇవాళ తెలుగునాట చాలా మంది కవులు, రచయితలు, పద్య కవులు, గేయ కవులు అనేక ప్రక్రియలో రచనలు చేస్తున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్న ఇలాంటి వేదికలను మనం నిజంగా అభినందించవలసినటువంటి విషయం. లాంటి క్రతువు లాంటి కృషి చేసినటువంటి గారు అమ్మగారు. కాబట్టి ఈ గతంలో ఉన్న సాహిత్య సంపదను ఈ తరానికి అందించడానికి ఇటువంటి వేదికలు చాలా ఉపయోగపడతాయి. అయితే ఇక్కడ ఈ సందర్భంగా మనం 2 విషయాలు గుర్తు చేసుకోవాలి. ఇవాళ మనం ప్రపంచ తెలుగు మహాసభలు అన్నాం. ఇందాక ఆలపాటి వారు ఒక మాట అన్నారు, ప్రపంచ తెలుగు మహాసభలు అనేవి ప్రభుత్వం నిర్వహించిన, స్వచ్ఛంద సంస్థలు నిర్వహించిన ఈ సభలు ఇలా కొనసాగుతూ ఉండాలి అన్నారు. నిజంగా ఒక జాతి సంస్కృతి కానీ, భాష కానీ నిలబెట్టాలి అంటే ఆ జాతి ప్రభుత్వం కానీ, ఆ జాతి ప్రజలుగా పైన గురుతర బాధ్యత ఉంటుంది. ఒక జాతి భాష, సంస్కృతి ఆ జాతి చైతన్యాన్ని, వ్యక్తిత్వాన్ని, అస్తిత్వాన్ని నిలబెడుతుంది. అలా మనం ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఇవాళ ప్రభుత్వం కంటే కూడా స్వచ్ఛంద సంస్థలు, ఇలాంటి చైతన్య సారస్వత పరిషత్తు, శ్రీ శ్రీ కళావేదిక సంస్థలే ఎక్కువగా భాష నిలబెడుతున్నాయి. ప్రభుత్వం పరంగా ఒక మాట చెప్పాలి, ఇవాళ మనం ప్రపంచ తెలుగు మహాసభలు ఉన్న దానికి బీజం పడింది ఎప్పుడో మీలో చాలా మందికి తెలుసు. 1975లో మండలి వెంకటకృష్ణారావు గారు, జగం వెంకటరావు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ లో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు నభూతోన్న భవిష్యత్ అనే రీతిలో జరిపారు. అది మొట్టమొదట బీజం పడింది అక్కడ. అది ప్రభుత్వం తర్వాత 1982లో 2వ ప్రపంచ తెలుగు మహాసభ మలేషియాలో జరిపింది. ప్రభుత్వం 1990లో 3వ ప్రపంచ
తెలుగు మహాసభలు మారిషస్ లో జరిపింది. ఆ తర్వాత స్తబ్దత వచ్చేసింది. అంటే ప్రభుత్వ పరంగా జరుగుతున్న దానికంటే ఇవాళ ఇలాంటి సంస్థలు ఎక్కువగా చేస్తున్నాయని చెప్పడమే నా ఉద్దేశం. కాబట్టి 4వ ప్రపంచ సభ 90 తర్వాత 2012లో అంటే ఇదంతా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి రకరకాల పరిణామాలు. మనం దాన్ని తప్పుపట్టడం కాదు, కానీ ఒక చారిత్రక సన్నివేశాన్ని చూసినప్పుడు 2012లో తిరుపతిలో ప్రభుత్వం 4వ ప్రపంచ తెలుగు మహాసభ చేసింది. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 2017లో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలు జరిపింది. ఈ 5 మాత్రమే ప్రభుత్వం జరిపినటువంటి ప్రపంచ తెలుగు సభలు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచ వ్యాప్తంగా ఆటాలు, దానాలు, ఇంకా అనేక సంస్థలు, ఇలాంటి సంస్థలు కొన్ని వందల వేల తెలుగు మహాసభలు జరపటం వల్ల ఇవాళ తెలుగు భాష బ్రతికుంది. ఇవాళ తెలుగు భాష ఇంకా పచ్చగా వికసిస్తుంది, ఈ తరానికి అందిస్తుంది. కాబట్టి ఇటువంటి సంస్థల్ని మనం ప్రోత్సహించి ఇటువంటి వ్యక్తుల్ని మనం అభినందించవలసిన అవసరం ఉందని నేను మీకు మనవి చేసుకుంటూ, నన్ను పిలిచి ఈ మాటలు 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మండలి వెంకటేశ్వరరావు గారు మొదటి మహాసభలకు ఎలా అయితే బీజం వేశారో మరొక వ్యక్తిని కూడా మనం ఇవాళ స్మరించుకోవాలి. పుట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని నందమూరి తారక రామారావు గారు 1985 డిసెంబర్ 2వ తేదీన స్థాపించి తెలుగు భాషలో ఒక ప్రత్యేకమైన భాష లాంగ్వేజ్ యూనివర్సిటీ, మనకి దేశంలో తమిళ విశ్వవిద్యాలయం ఉంది, కన్నడ విశ్వవిద్యాలయం ఉంది, ప్రాంతీయ భాషా పరంగా భాషా విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం ఎలాగో ఉంది. తెలుగుకు లేదు అని ఆలోచించి రామారావు గారు పెట్టిన తెలుగు విశ్వవిద్యాలయం ఇవాళ రాజమండ్రిలో మళ్ళీ పునర్వికాసం చెందుతుంది. మా శ్రీనివాసరావు ఇక్కడే రిజిస్ట్రార్ గా ఉన్నారు. నేను మాజీ రిజిస్ట్రార్ అయితే ఆయన తాజా రిజిస్ట్రార్. ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాం, మాజీలు తాజాలు కలగలిసి. ధన్యవాదాలు. ముఖ్యంగా చైతన్యరాజు గారు చాలా సహృదయులు. మొన్ననే అమలాపురంలో ఫిబ్రవరిలో చాలా భారీ ఎత్తున సభలు జరిపి మళ్ళీ 3 నెలలు తిరగకుండానే మళ్ళీ ఇక్కడ ఇంత సభలు జరపడం అనేది ఆయనకు భాష పట్ల ఉన్న అభిమానం. పైగా వాళ్ళ కోర్సుల్లో తెలుగును కూడా ఒక ప్రవేశపెట్టి తెలుగు సంస్కృతం పట్ల కూడా పిహెచ్డీలు అధ్యయనాలు చేయిస్తున్నామనుకో నిజంగా మీకు చేతులకు దండం పెట్టాలండి. చాలా చాలా ధన్యవాదాలు తెలుగును బ్రతికిస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని సందేశం అందించినటువంటి గౌరీశంకర్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. అదే ఎవరికి ఉండే పరిస్థితి లేదు. నా అంతర్యం కూడా ఆవిష్కరించేటువంటి దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలి. సభ ముందున్న పెద్దలు కూడా మీ మీ స్థానాల్లో కూర్చోండి సార్, ప్లీజ్. సభకు అందరికీ కూడా నమస్సమాంజలి తెలియజేసుకుంటూ ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల కార్యక్రమంలో కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులను సత్కరించారు. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న ప్రముఖులకు పురస్కారాలు, అవార్డులను అందించి గౌరవించారు.